ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ, ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి అభివృద్ధిలో ఉంటారా, ఇంకా ఎటువంటి కష్టాలు ఉంటాయి, అదేవిధంగా మీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ మంచి అభివృద్ధి కలుగుతుందా, ఉన్నత స్థాయిని చేరుకుంటారా, ఇంకా ఎలాంటి విధంగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. మీ జన్మ నక్షత్రం విశాఖ 4వ పాదం కానీ, అనురాధ 1, 2, 3, 4 పాదాలు కానీ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి వృశ్చిక రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2 కింద ఉంటుంది. ఈ రాశి వారికి స్త్రీలకి పురుషులకి కూడా ధనకారకుడైన గురుడు 7, 8 స్థానాల యందు ఉండటం వల్ల భూగృహస్థానమాధిపతి అయిన శని స్వక్షేత్ర స్థితి, రాహువు కేతువులు స్థితులు బాగున్నందువల్ల ఈ రాశి వారికి ఈ సంవత్సరం యోగ్యమైన అన్నపానీయాలు, విద్యాధిక్యత, లోకడి వాహన లాభం కలుగుతుంది. స్వశక్తి సామర్థ్యముల చేత పైకి రాగలుగుతారు. వ్యవహారాల్లో జయాన్ని పొందుతారు. జీవన లాభం ఉంటుంది. మీలో గల చతురత్వంచే ఎంతటి వారినైనా కూడా స్వాధీనం చేసుకుంటారు. మాటలు నైపుణ్యత బాగుంటుంది. అధికార వర్గం వారు మీకు అన్ని విధాలా కూడా చేదోడు బాదోడుగా ఉంటారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఏ విధమైన సంకోచం చెందక నిర్భయంగా సంచరించి ముందుకు వెళ్తారు. స్వగృహ నిర్మాణం, స్థిరాస్తి వృద్ధి, కోర్టు లావాదేవీల్లో విజయాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల వల్ల మీ గాంభీర్యత పెరుగుతుంది. చెడు ప్రభావం మీపై అంతగా ఉండదు. కుటుంబ కుశలతలు, కుటుంబ కలతలు, భార్యాబిడ్డల మధ్య స్వల్ప ఈతి బాధలు వచ్చినా గృహంలో శుభకార్యాలు చేస్తారు. అప్రయత్న ధనలాభాలు కలుగుతాయి. సంతానం యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. జీవితంలో స్థిరత్వం పొందుతారు. ఆడవారు మీతో ప్రేమగా ఉంటారు. శత్రుత్వములు అంతరిస్తాయి. జీవన విధానంలో మార్పులు కలుగుతాయి. కొన్ని విషయాల్లో కొంత ఆందోళన కల్పించినా అంతగా బాధించవు. యోగకాలంగానే ఉంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అష్టమ గురు ప్రభావం అంతగా ఉండదు. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు బాగుంటుంది. కావలసిన ప్రదేశాలకు బదిలీలు, అధికారుల మన్ననలు, గృహలాభాలు, కుటుంబ సౌఖ్యాలు, ప్రైవేటు కంపెనీలందు పనిచేసే వారికి జీతంతో పాటు హోదాలు కూడా పెరుగుతాయి. హోదా పెరగడం వల్ల మరొక కంపెనీకి మార్పు ఉంటుంది. స్థాన చలనములు లేదా గృహ మార్పులు తప్పవు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులకు మాత్రం ఈ సంవత్సరం కొంతవరకు పర్వాలేదు. ఏదో ఒక ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంది. ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చినట్లయితే రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా ఉండదు. గురుబలం లేదు. వ్యవహారాదులు కూడా అనుకూలంగా ఉండవు. ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతారు. ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే ఓటమి తప్పకుండా కలుగుతుంది. అధిష్టాన వర్గం వారి నుండి మన్ననలు పొందలేరు. ధనం మంచినీళ్ళ వల్లే ఖర్చు చేస్తారు. అయినా కూడా ఫలితం ఉండదు. ఏ పదవి కూడా లభించడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మీ అనవసర మాటలే మిమ్మల్ని దూరం చేయడానికి అవకాశం ఉంది. ఇక ఈ సంవత్సరం కళారంగంలో ఉన్నవారికి లాభదాయకంగా ఉంటుంది. టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి, కవులు, గాయని గాయకులు, దర్శకులు, టెక్నీషియన్స్కి కూడా బాగుంటుంది. విజయవంతంగా ముందుకు వెళ్తారు. అవకాశాలన్నీ కూడా పెరుగుతాయి. పరిశ్రమలో నిలదొక్కుని మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఈ సంవత్సరం వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే వ్యాపారస్తులందరికీ కూడా యోగకాలంగా ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారాల వారికి చాలా బాగుంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి సమయానికి బాకీలు వసూలవుతాయి. బిల్డింగ్ నిర్మాణం, సివిల్ కాంట్రాక్టుదారులకి మంచి అవకాశాలు వస్తాయి. పెద్దవి క్రొత్తవి కాంట్రాక్టులు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం శని రాహువులు యోగస్థానంలో ఉండటం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు. విదేశాల యందు కూడా చదువు రాణిస్తుంది. చదువులపై శ్రద్ధ ఉంటుంది. ఒక్కోసారి
నిర్లక్ష్యం చేయడం వల్ల మధ్యలో మార్కులు తగ్గుతాయి. మెడికల్ ఇంజనీరింగ్ మొదలైన ఎంట్రన్స్ పరీక్షలు రాసే వాళ్ళకి మంచి ర్యాంకులు సాధించి కోరుకున్న కాలేజీల్లో సీట్లను పొందగలుగుతారు. క్రీడాకారులకు కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఇక వ్యవసాయదారుల విషయానికి వచ్చినట్లయితే వ్యవసాయదారులకు గురుని వల్ల అంతగా అనుకూలంగా ఉండదు. 2 పంటలు కూడా బాగా పండిన క్రిమి కీటకాల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి బాగుండదు. నష్టాలు రావడానికి అవకాశం ఉంది. చేపలు రొయ్యలు చెరువులు చేసేవారికి పరిస్థితులు బాగుంటుంది. గతంలో చేసిన రుణాలన్నీ కూడా ఈ సంవత్సరం తీరుస్తారు. పౌల్ట్రీ రంగం వారికి మిశ్రమ ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ఇక ప్రత్యేకించి స్త్రీలకు అన్ని వర్గాల వారికి కూడా బాగుంటుంది. కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది. శని రాహు ప్రభావం వల్ల పట్టిందల్లా బంగారం ఉంటుంది. విలువైన వస్తువులను పొందుతారు. ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క సలహాలను తీసుకుంటారు. మిమ్మల్ని చూడగానే ఇతరులకు ఒక ప్రత్యేకమైన దృష్టి కలుగుతుంది. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. కుటుంబంలో సఖ్యత, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. గతంలో విడిపోయిన వారు ఈ సంవత్సరం కలుసుకోవడానికి అవకాశాలున్నాయి. ఉద్యోగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల వల్ల ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, మీ ప్రతిభకు తగిన ఫలితం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది. అష్టమ గురుడు అపకారం చెయ్యడు. శని రాహువులు బలీయంగా ఉండడం వల్ల లాభిస్తుంది. ఎంతటి పనులైనా పూర్తి చేస్తారు. గత 2.5 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అయినా సరే ఇంకా ఎవరైనా సరే ఈ రాశివారు ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నట్లయితే ఒక 5 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఆ స్వామిని ప్రార్థించి ఆ స్వామికి నమస్కారం చేసుకోవడం వల్ల కొంతవరకు శుభదాయకంగా ఉంటుంది. స్వస్తి.